నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారత్ సైనిక బలగాల్లో విప్లవాత్మక మార్పులు, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో అగ్రగామి. శబరిమలలో పోటెత్తిన భక్తులు, రికార్డ్ స్థాయిలో భక్తుల దర్శనాలు. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న కూటమి నేతలు, మండిపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు తిరుపతి రానున్న రాష్ట్రపతి, ఏపీ గవర్నర్, గోల్డెన్ టెంపుల్ ను సందర్శించనున్న ద్రౌపది ముర్ము. పంజా విసురుతున్న చలి, పులి. తిరుపతిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పెరిగిన మంచు తీవ్రత. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. తిరుపతికి మంగళవారం ఉదయం 11:35 గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ల తిరుపతి, చిత్తూరు జిల్లా పర్యటన ఖరారైంది. తిరుచానూరులోని తాజ్ హోటల్లో బస చేస్తారు అబ్దుల్ నజీర్. వేలూరులోని శ్రీపురంలో గోల్డెన్ టెంపుల్ దర్శనానికి బుధవారం ఉదయం 10:15 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆమెకు గవర్నర్, రాష్ట్ర మంత్రి సవిత స్వాగతం పలకనున్నారు. హెలికాప్టర్లో వెళ్లి గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని మధ్యాహ్నం 1:15 తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి రాష్ట్రపతి చేరుకొని 1:25 ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరనున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. తిరుపతిలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎక్కువ శాతం ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు. వాహనదారుల భద్రతే తమ ముఖ్య ఉద్దేశమని, జరిమానాలు విధించడం తమ విధి కాదని, ఇందులో భాగంగా ప్రవేశపెట్టిందే నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన అని వివరించారు. జిల్లాలోని ప్రతి పెట్రోల్ బంకులకు హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పట్టకుండా తగు సూచనలు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుపతి జిల్లాలో హెల్మెట్ లేనిదే పెట్రోల్ వేయము అనే ఒక స్లోగన్ తీసుకొని నో హెల్మెట్ నో పెట్రోల్ అనే స్లోగన్ తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్య ధ్యేయం ఆల్రెడీ కూడా చెప్పడం జరిగింది. ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ 2 వీలర్లో జరుగుతున్నాయి. అందులో హెల్మెట్ లేకపోవడం వల్ల అకారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి హెల్మెట్ ధరించండి, మీరు భద్రంగా ఉండండి, మీ కుటుంబాలతో సురక్షితంగా ఉండండి అనే ఒక స్లోగన్ తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని అందరూ సీరియస్గా తీసుకొని అందరూ హెల్మెట్స్ ధరించి మీరు భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాం. కేవలం మాకు ఫైన్స్ ప్రధాన ధ్యేయం కాదు, మీ యొక్క భద్రతే మాకు ప్రధాన ధ్యేయం. ముఖ్యంగా 2 వీలర్లో వెళ్తున్నప్పుడు చిన్న అకారణంగా చిన్న యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కింద పడినప్పుడు ఇమ్మీడియట్గా మేజర్గా 90% హెడ్ ఇంజరీతో చనిపోతున్నారు. కాబట్టి అవి తగ్గించడానికే ముఖ్యంగా ఈ హార్ష్ డెసిషన్ తీసుకోవడం జరిగింది. హెల్మెట్ ధరించకపోతే వాళ్ళకి పెట్రోల్ ఇవన్నీ కూడా పెట్రోల్ బంక్స్లో కూడా నివారించే విధంగా వాళ్ళకి ఇవ్వకుండా విధంగా కూడా, ఎందుకంటే ఎప్పుడన్నా కూడా ప్రజల్లో మోటివేట్ అయ్యి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకోవాలి. రెండోది రెగ్యులేషన్ పరంగా కూడా ప్రజల్లో ఎక్కువ మంది ఇది చేయాలంటే రెగ్యులేషన్ కూడా మనం చూసుకోవాలి. కాబట్టి ఈ పెట్రోల్ బంక్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదం కూడా తీసుకొస్తున్నాము. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మనకి హెల్మెట్ ధరించడం వల్ల మరణాలు చాలా వరకు రెడ్యూస్ చేసుకోగలం. అదేవిధంగా మేజర్ ఇంజురీస్ నుంచి బైక్ మీద జారిపడినప్పుడు కూడా మనం మేజర్ బారిన పడకుండా చూసుకోగలము. కనుక దయచేసి తిరుపతి ప్రజలందరూ కూడా, ఇప్పుడు గొప్ప నగరంగా తిరుపతి మనకి రానున్న రోజులు ఇంకా పెద్ద నగరం అవబోతుంది. ఇట్లాంటి నగరం మనమే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసుకొని మనమే ట్రాఫిక్ డిసిప్లిన్, హెల్మెట్ ధరించడం ఇవన్నీ చేసినట్టయితే కూడా ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో మన అందరం కూడా ఉంటామనే దాంతో మీ అందరికి కూడా విన్నవించుకుంటాను. ఎక్కువ మంది ద్విచక్ర వాహనాల సంబంధించి వ్యక్తులు చనిపోవటం, వాళ్ళని నమ్ముకున్న కుటుంబం, భాగస్వామి కానీ, పిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆర్థికంగా దెబ్బతింటాం, వీధిని పడటం మనం చూస్తూ ఉన్నాం. వీటిని
నివారించే ఉద్దేశం, కుటుంబాన్ని కాపాడే ఉద్దేశం, అట్లానే ఆ పిల్లలు చదువులు వాళ్ళ భవిష్యత్తుని కాపాడే ఉద్దేశంతో ఒక మహత్తర కార్యక్రమాన్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు అవగాహన కార్యక్రమం చేశాము. ఇక్కడికి మన రేణిగుంట సంబంధించిన ప్రెస్ పీపుల్ కానీ, పబ్లిక్ కానీ, పోలీసు కానీ పూర్తిగా సహకరిస్తున్నారు. PAC 2ను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం బోర్డు సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్లతో కలిసి తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం 2ను పరిశీలించారు. ఈ సందర్భంగా లాకర్ల జారీ కేంద్రం, కళ్యాణకట్ట, అన్నప్రసాద విభాగాలను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. అనంతరం చైర్మన్ తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వైకుంఠ ఏకాదశి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మొదటి 3 రోజుల వైకుంఠ ద్వార దర్శన టోకన్లను ఈడిప్ ద్వారా కేటాయించామని చెప్పారు. PAC 2లో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై భక్తులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, అయితే సాధారణ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ వేణుగోపాల్, డిప్యూటీ ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే నేను జనవరి 10వ తారీఖు వరకు ఇక్కడే ఉంటాను. ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నాను. కాబట్టి మా దృష్టికి మీరు ఏదైనా ఉంటే తీసుకొస్తే దాన్ని మనం సరైన మార్గంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈరోజు PAC 2 చూసాము. రేపు బోర్డు మీటింగ్ అయిన తర్వాత PAC 1, ఇట్లా మిగిలినవన్నీ కూడా ఎక్కడైతే పబ్లిక్ రద్దీ ఎక్కువ ఉన్నారో అక్కడన్నీ కూడా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చేయాలి, ఇంకా మనకు 15 రోజులు టైం ఉంది కాబట్టి అవన్నీ కూడా చేయటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు PAC 2 పర్వాలేదు, బాగానే ఉంది. PAC 1, PAC 3 అంత బాగాలేదని విన్నాను నేను. మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక దాత ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉండే అతను NRI, అతను ఈ PAC 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అవలంబించిన మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణలో భాగంగా తిరుపతి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి జిల్లాలోని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నాయకులు భారీగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే దురుద్దేశం చంద్రబాబుకు ఏ విధంగా ఉందో దాని మీద ఉద్యమించే మన రాష్ట్ర ప్రజల్ని కూడా ఇంకొక చరిత్ర అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎన్నెల్లుడు ఈ విధంగా లక్షలాది మంది ఈ ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఏదో ప్రత్యేక ఆంధ్రాను లేదా సమైక్య ఆంధ్రాను ఆ ఉద్యమాలు తప్పితే ఇలాంటి పెద్ద ఉద్యమం ఎప్పుడు రాలేదు. ఇది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తొలిమెట్టు పడిపోయేదానికి తప్పనిసరిగా అత్యంత ఘోరంగా చంద్రబాబు నాయుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం చెందుతాడని నేను భావిస్తూ ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ఈ మెడికల్ కాలేజీలో అమ్ముకోవాలని చూస్తూ ఉన్నాడు పప్పులు బెల్లాలకు, అదేవిధంగా ఏదైతే ఇప్పటికే కోట్ల విలువ, వందలాది కోట్ల విలువ చేసే భూములను ఎకరా 90 పైసలకే అమ్ముతూ ఉన్నాడు. ఆ విధంగానే ప్రజలందరూ ఇది గుర్తించారు. అందుచేత ఈ ఉద్యమంలో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకూడదనే ఉద్యమంలో లక్షలాది మంది ఈ రాష్ట్రంలో పాల్గొంటూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా 1,30,00,000 మంది చేసినటువంటి రాష్ట్ర ప్రజల సంతకాలతో పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో
ప్రదర్శన ద్వారా, ఊరేగింపు ద్వారా చంద్రబాబు ప్రభుత్వ గుండెల్లో బాకు గుచ్చే విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేటువంటి పేదల పక్షాన నిలిచినటువంటి ప్రతి ఒక్క హృదయము పదం కలుపుతూ ఈరోజు తాడేపల్లికి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం దాదాపు 7 లక్షలకు పైగా సంతకాలన్నీ కూడా ఈ రోజున తాడేపల్లికి చేరుతున్నాయి. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం, దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా? రాష్ట్రంలో కట్టలేదు, కనీసం కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు. అందుకే ఈరోజు పులివెందల్లో మెడికల్ కాలేజ్ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన 150 సీట్లను కూడా వెనక్కి పంపించాడు. అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ. జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో, జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈరోజు ఇవన్నీ ఆపారు అనటంలో అతిశయోక్తి లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులతో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీ దామినీడు ఇందిరమ్మ కాలనీలోని సుమారు 5,000 మంది ప్రజలు నివసిస్తున్నారని, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇందిరమ్మ కాలనీలోని బస్సులను బస్టాప్ వద్ద ఆగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటరమణ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మా ఊరు కాడ బస్ స్టాప్ పెట్టి అక్కడ ప్రతి బస్సు, మా లైన్లో పోయే ప్రతి బస్సు కూడా ఆపి లేడీస్ని మహిళల్ని ఎక్కించుకోవాలని చెప్పి విన్నవించుకున్నాము. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వారు ఆర్టీసీ అధికారులతో చర్చించి అక్కడ బస్ స్టాప్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది. మా ఊర్లో ఉన్న మహిళలకి న్యాయం చేసే విధంగా అక్కడ బస్ స్టాప్ పెట్టాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 27 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 16 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 11 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్సీ మునికృష్ణ కమిషనర్ను కోరారు. కొరమేనుగుంటలో కుక్కల బెడద పరిష్కరించాలని, ఎంఆర్పల్లి 100 అడుగుల రోడ్డు నందు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, తిలక్ రోడ్లో ఉన్న బ్యాంక్ ముందు కాలువపై షెల్టర్ వేశారు పరిశీలించాలని, భూగర్భ డ్రైనేజీ లీకేజ్ అరికట్టాలని, కొరమేనుగుంట పోస్టల్ కాలనీలో తెలుగంగ నీరు సక్రమంగా రాలేదని, శివజ్యోతి నగర్లో అనాధికారికంగా నిర్మిస్తున్న 7 అంతస్తుల భవనాన్ని పరిశీలించాలని, పాడిపేట హౌసింగ్ కాలనీ నందు నిర్వహణ సరిగ్గా లేదని పరిశీలించాలని, శ్రీ చదువుగా ఉన్నటువంటి మార్గంలో చిరు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందిగా ఉంది పరిశీలించాలని కోరారని తెలిపారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని కమిషనర్ను అధికారులను కోరారు. అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాలను ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం నగరంలోని న్యూ బాలాజీ కాలనీలోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పరిశీలించారు. మీకు అందిస్తున్న ఆహారం బాగుందా, సరిపడినంత వడ్డిస్తున్నారా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ టిఫిన్, భోజనం ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఆహార పదార్థాలు నాణ్యతతో వడ్డించాలని సూచించారు. పరిసరాలను, వంట పాత్రలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు. ఉమ్మడి మద్రాసు నుండి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం ప్రాణాలను సైతం అర్పించిన పొట్టి శ్రీరాములు 74వ వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి 74వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సభ్యులు, టీడీపీ నాయకులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్ర అవతరణకు శ్రమించిన ఆయన పోరాటం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వాతంత్రం కావాలని పోరాడి మరి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప నేత పొట్టి శ్రీరాములు గారు. వారి ఈ రోజున వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ రోజున నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన ఆశయ సాధనకు అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ 1953 నుంచి 55 వరకు ఇస్తే 1956 నవంబర్ 1 మనకు మన ఆంధ్ర రాష్ట్రం ఇస్తూ మనతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ వీటన్నిటిని కూడా రాష్ట్రాలు ఇచ్చేసిన తర్వాత 56, 60 అండ్ 66 ఈ 10 ఏళ్లలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, హర్యానా, చండీగఢ్ ఇవన్నీ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడిన రాష్ట్రాలే. అది కూడా వాటికి మూలం మన పొట్టి శ్రీరాములు వారు చేసిన ఉద్యమం. సో మన రాష్ట్రం కోసం మొదలుపెట్టిన ఒక ఉద్యమం దేశం యొక్క రూపురేఖల్ని మార్చేసింది, ఒక మ్యాప్ని, చిత్రపటము మార్చిందంటే మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. ఈరోజు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మన్నూరు వెంకటరమణ 11వ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయనకు నివాళులు అర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్లో కౌన్సిలర్ స్థాయి నుంచి ఎదుగుతూ అటు తర్వాత ఎమ్మెల్యేగాను, తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగాను, తొడా చైర్మన్ గాను ఎన్నో పదవులు అన్నీ కూడా పదవులకి ఆయన అలంకారంగా ఉన్నాడే కానీ పదవులకు ఆయన అలంకారం కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏ రోజైనా, అర్ధరాత్రి అయినా, పగలైనా, ఎప్పుడైనా సరే అందరికీ అందుబాటులో ఉండి ప్రజలు సమస్యలు తీర్చే దాంట్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నట్టే వెంకటరమణ గారు. ఆయన లేని లోటు తీరదని, సామాన్య ప్రజలతో ఆయన నిత్యం ఆయన చేసే సేవలే ఈరోజు తిరుపతి అభివృద్ధికి కూడా అదే కారణం. ఈరోజు రాజకీయాలు వెంకటరమణ తర్వాత ఏ విధంగా ఉన్న రాజకీయాలను చెప్పుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలే దీనికి తార్కాణం. ఎప్పుడూ ప్రజల మనిషి, ప్రజలతోనే అమాయకమై ఉన్నాడు. ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఈరోజు కూడా ఆయన వెలిసే ఉన్నాడు. ఆయన చేసిన సేవలు ప్రజలకి అంతా ఇంత కాదు, అది మనం చెప్పుకోలేనివి. ఆయన వర్ధంతికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసి మన సుగుణమ్మ గారు ఆధ్వర్యంలో మేము మా కమిటీ మందులు వేసి చేశాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో చైర్మన్ మణినాయుడు, ఈవో కె పెంచెల కిషోర్లు సోమవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కాణిపాకం దేవస్థానం చైర్మన్ వి మణినాయుడు, ఈవో కె పెంచెల కిషోర్లు సోమవారం ఆలయ అధికారులతో కలిసి దేవస్థానంలోని ప్రాంతాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ 4 మాడవీధులు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హ్యాకర్లు విచ్చలవిడిగా రోడ్డుకు అడ్డంగా బండ్ల నుంచి వ్యాపారాలు నిర్వహిస్తుండడాన్ని గుర్తించారు. భక్తులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యాపారస్తులు ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకి అడ్డంగా తోపుడు బండ్ల నుంచి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని చైర్మన్, ఈవోలు హెచ్చరించారు. రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచెల కిషోర్లు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, ఏఈఓ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు చైర్మన్. శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థానం మండపం నందు దేవస్థానం అధికారులు మరియు సిబ్బందితో మరియు హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు, అర్చకులు, వేద పండితులు విడివిగా దేవస్థానం ఈవో మరియు దేవస్థానం చైర్మన్ సమావేశం నిర్వహించారు. సిబ్బంది ప్రతి భక్తుడిలోనూ దేవుణ్ణి చూడాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు
ఆన్లైన్ దర్శనాలు సేవలను అందుబాటులో తీసుకువచ్చారు. దీనిని ప్రతి భక్తుడికి తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తరువాత భక్తులతో మర్యాదతో ప్రవర్తించాలని హోంగార్డులకు తెలియజేశారు. ప్రతి భక్తుడికి తృప్తికరమైన దర్శనం కల్పించాలి, సేవలను కల్పించాలని, పూజలు అందించాలని అర్చకులు వేద పండితులకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మణినాయుడు, ఈఈ వెంకటనారాయణ, ఏఈఓలు రవీంద్రబాబు, ధనంజయ ప్రసాద్, ధనపాల్, సూపరింటెండెంట్లు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని కొరమేనుగుంట, దేవుడు కాలనీలలో నివాసముంటున్న గిరిజనులకు మంచినీరు, విద్యుత్, రహదారి వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ తిరుపతి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ 20 సంవత్సరాలుగా అనేకమైన సార్లు మున్సిపల్ అధికారులని తాగునీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి, వాళ్ళకు హౌస్ ట్యాక్స్ చేయమని చెప్పి, కరెంటు మీటర్లకు సంబంధించినటువంటి మీటర్లు బిగించాలని చెప్పేసి మేము అనేకమైన సంవత్సరాలుగా కరెంట్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం, మున్సిపల్ ఆఫీస్ ప్రకారం తిరుగుతూ ఉన్నాం. కానీ అక్కడ మీటర్ సౌకర్యం లేదు, మరుగుదొడ్డి సౌకర్యం లేదు, రోడ్లు లేవు, కాలువలు లేవు, వాళ్ళకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు ఏవి కూడా ఇవ్వడం లేదు. ఏదైనా ఉంటే గత ప్రభుత్వం మీకు 2 కోట్లు డబ్బిస్తాము, దాన్ని మొత్తం కూడా ఖాళీ చేయించాలని చెప్పేసి బేరసారాలు చెప్పారు. ఇప్పుడుండే ప్రభుత్వం మీకు ఇంకా ఒక 2 కోట్ల 50 లక్షల రూపాయలు ఇస్తాము, దీన్ని ఖాళీ చేయించండి అని చెప్తా ఉన్నారు. అది మొత్తం ఇప్పటికే సెటిల్మెంట్ కోర్టులో వేరే వాళ్ళకి, నెల్లూరు వాళ్ళకి, రైల్వే కూడూరు వాళ్ళకి ఒక 3 కోట్లు అయిపోయింది పేదల భూమి. ఇలానే మీ అక్కడ కానీ గుర్తులు తరలిస్తే ఈ రోజు భూ కబ్జాదారులు 26 ఎకరాలు ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే మేడం గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, గిరిజనుల మేడం వారు అనేక ఇబ్బందులకు గురి 20 ఏళ్లుగా జీవనం సాగిస్తున్న దుర్భర పరిస్థితులు, ఇప్పటికైనా వారిని గుర్తించి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నాం. దేశంలో ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేయటం మానుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథ్ రెడ్డి అన్నారు. సోమవారం చిత్తూరులోని విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద సంస్థ అయిన ఎల్ఐసిని ప్రైవేటీకరించడం దారుణమన్నారు. దీని ద్వారా 275 ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు విశ్వాసాన్ని కోల్పోకుండా పాలసీదారులను మనోభావాలు దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని హర్నాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, పలువురు సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. బ్రహ్మాండంగా నడిచేటటువంటి ఎల్ఐసి సంస్థను, నవరత్నాలుగా పేరు పొందినటువంటి కంపెనీలను ప్రైవేట్ పరం చేయడానికి కోరుకున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ గుత్త పెట్టుబడిదారు అంటే డబ్బుండేవాడికి అప్పచెప్పి ప్రభుత్వం ఒకరిద్దరు కోటీశ్వర్లకు అప్పచెప్పేటటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు పార్లమెంట్లో కూడా దీన్ని చర్చకు రానివ్వడం, అనేక అంశాలు పార్లమెంట్లో చూస్తుంటే దురదృష్టకరం. పార్లమెంట్లో ప్రజాప్రతినిధులు, ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలు ఏవైతే వాటి పరిష్కారానికి వాటిని మార్గం కనుక్కునే దశగా పోరాటం పార్లమెంట్లో చేసేటువంటి హక్కు అటు. జిల్లాను చలిపులి వణికిస్తోంది. రోజురోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను కలవరపెడుతోంది. తిరుపతిలో 17 డిగ్రీల నమోదు కావడంతో మంచు తీవ్రత పెరిగింది. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు కురుస్తోంది. పగటి సమయంలోనూ చలి వాతావరణం కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. పగటిపూట కొన్ని చోట్ల ఎండ కూడా కనిపించడం లేదు. మరో వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబరుతో పోలిస్తే జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. గత డిసెంబర్ ఇదే రోజు జిల్లాలో 21 డిగ్రీలు నమోదు కాగా ఈ ఏడాది 17 డిగ్రీలకు పడిపోయింది. తిరుమలలో రాత్రి వేళల్లో 14 డిగ్రీలకే నమోదవుతోంది. గత ఏడాది ఇదే మాసంలో జిల్లాలో గరిష్టంగా 26.1 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది గడిచిన వారం రోజులుగా 23 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆది, సోమ, మంగళవారాల్లోనూ 17 డిగ్రీలు నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో డిసెంబర్ 1వ తేదీ నుంచి నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. 1న సోమవారం 23, 2న 22.1, 3న 22.6, 4న 22.3, 5న 23.6, 6న 22.8, 7న 21.9, 8న 20.5, 9న 21.6,
10న 20.6, 11న 20.6, 12న 19.1, శనివారం 17.1 డిగ్రీలు నమోదయ్యింది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయని జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం బాధితులు ఎక్కువగా ఆసుపత్రులకు వస్తున్నారని తెలిపారు. రాత్రిపూట వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండి మనం బయట డైరెక్ట్ వాతావరణానికి మన శరీరంలో ప్రతి భాగం రక్షణగా ఉన్నప్పుడు కూడా చర్మము, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలను ముక్కు నుంచి మొదలు పెట్టుకొని కళ్ళు, ఈ 3 డైరెక్ట్గా వాతావరణానికి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాయి. సో మనకు నేను ఊపిరితిత్తులకు సంబంధించిన కొన్ని జాగ్రత్తలు మీకు చెప్తాను. శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలో చెప్తాను. చలి వాతావరణంలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు మఫ్లర్లు, జర్కిన్స్ ఇట్లాంటివి ఖచ్చితంగా మంకీ క్యాప్స్ యూజ్ చేసుకోవాలి. అత్యవసరం పరిస్థితి తప్పితేనే బయట తిరగడం మంచిది. ఇవన్నీ వేసుకున్నప్పుడు కూడా అలర్జీ, ఆస్మా ఇట్లాంటి ప్రత్యేకమైన సమస్యలు బాధపడేవాళ్ళు కొన్ని మందులు మాత్రం డిస్కంటిన్యూ చేయకుండా, ఇర్రెగ్యులర్గా వాడకుండా కంటిన్యూగా వాడుకొని అలర్జీ సమస్యలు ఎక్కువ అటాక్స్ రూపం మారకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా చల్ల వాతావరణంలో ఉన్నప్పుడు ఇన్హేలర్స్ అవన్నీ వాడేవాళ్ళు జాగ్రత్తగా మీతో పాటు క్యారీ చేసుకోవాలి. ముక్కు మాస్క్ పెట్టుకొని చల్లగాలి తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. తిరుపతి కరకంబాడి రోడ్లోని కోవర్క్ స్పేస్ సంస్థ 7వ వార్షికోత్సవాన్ని వారి కార్యాలయంలో సంస్థ ఉద్యోగులు, అతిథుల నడుమ ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని ఉన్నత విద్యను అభ్యసించిన యువతకు వివిధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా ఈ సంస్థను స్థాపించినట్లు సంస్థ వ్యవస్థాపకులు తెలియజేశారు. మెట్రో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న తిరుపతి మహానగరంలో సాంకేతిక రంగాలలో అడుగు పెట్టేందుకు గతంలో యువకులు పక్క రాష్ట్రాలకు, నగరాలకు ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లవలసి వచ్చేదని, కానీ ఈ సంస్థ ద్వారా యువకులు తమ సొంత నగరంలోనే ఉపాధి పొందేందుకు ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు తమ ప్రసంగంలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. వినూత్న రీతిలో వివిధ ఆలోచనలు కలిగిన 6 వ్యక్తుల ఆలోచన రూపమే ఈ సంస్థకు పునాది అని, ఈ సంస్థ ద్వారా తిరుపతి నగరంలోని యువకులు కార్పొరేట్ నగరాలకు దీటుగా తమ సొంత నగరంలోనే అత్యున్నత ఉపాధి అవకాశాలు పొందుతున్నారని పలువురు వక్తలు సంస్థ వ్యవస్థాపకులను అభినందించారు. టెక్నాలజీ మైండ్ సో కాన్ఫిడెంట్. ప్రాబ్లమ్స్ ఉంటుంది. 7 సంవత్సరాలు కరోనాలో వచ్చినప్పుడు ఇవన్నీ వస్తుంది, ఫైనాన్షియల్స్ అవన్నీ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మన సాటిస్ఫాక్షన్ మెయిన్. సంతోషంగా ఉంటే చాలు. సంతోషంగా ఉండాలంటే ఏంటి? ఇప్పుడు మనం ఎంత ఇది ఉన్నా సంతోషంగా ఉండలేము. ఏదో ఒక సమస్య. ఇంటికి వెళ్ళి కానీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే అదే సంతోషం. ఒక బిజినెస్ లేదు, జాబ్లో ఏ రోజులో మనకు ప్రాబ్లం అయింది, కానీ ఇంటికి వెళ్ళగా నా స్మైలింగ్ స్పేస్ అంటే సంతోషం, స్నేహితులతో కలిస్తే సంతోషం, పార్ట్నర్స్ గుడ్ థింగ్స్ చెప్తే సంతోషం. అలా ప్రతిదీ మన మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇందాక అన్నారు ధైర్యము. ఆ ధైర్యము, కరేజీ మాకు ఉండాలి. ముందుగా కరోనా వచ్చింది, ప్రపంచమే అల్లల్లాడిపోయింది. మేము గివప్ చేయలేదు అన్నారు ఫౌండర్ గారు, రామిరెడ్డి గారు. మేము ఒప్పుకోలేదు, భయపడలేదు, ధైర్యంగా నిలబడ్డాము. వీ హ్యావ్ టు ఫేస్. కాబట్టి విధిని ఎంత పెద్ద బాధ వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని ఎదిరించి నిలబడాలి. ఇది భారతదేశంలో యంగ్ అండ్ ఎంటర్ప్రినర్స్గా ఎవరైతే ఉన్నారో ఆ ఎంటర్ప్రినర్స్ మాత్రమే ఆ బుక్లోకి రాగలరు. ఆ బుక్లో ప్రచురితం కావాలి, ఆ పేపర్లో అంటే ఆ మ్యాగజైన్లో రావాలి అని అంటే అతనికి ఒక స్థాయి, ఒక అర్హత, ఒక అవకాశము భారతీయ ప్రజలకు కానీ అతను చేసేటువంటి వ్యాపార దృక్పథంలో ఎక్కడా కానీ లాలూచీతనం లేకుండా అభివృద్ధి వైపు చేస్తున్నటువంటి ఒక ప్రయాణం, తన గమ్యాన్ని రీచ్ అవ్వడం కానీ మినిమం అయినా కానీ 100 కోట్లు ఉంటే కానీ ఫోర్బ్స్ పత్రికలోకి ఎక్కరు. అదండి నా యాంబిషన్ అంటారు. ఆ యాంబిషన్ రీచ్ అవ్వడానికి ఇక్కడ నుంచి నా చిన్నతనం నుంచి నేను ఆలోచిస్తాను, నేను ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తానన్నా. ఇది నన్ను చాలా నన్ను ఆలోచింపజేసింది. ఎంత మంచి ఒక గొప్ప వ్యక్తి తిరుపతిలో ఉన్నారా అని అనిపించింది నాకు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,37,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,372 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,98,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 203 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బలగాల్లో విప్లవాత్మక మార్పులు, ఆధునిక టెక్నాలజీ వినియోగంలో అగ్రగామి. శబరిమలలో పోటెత్తిన భక్తులు, రికార్డ్ స్థాయిలో భక్తుల దర్శనాలు. వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలను తిప్పికొట్టలేకపోతున్న కూటమి నేతలు, మండిపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. రేపు తిరుపతి రానున్న రాష్ట్రపతి, ఏపీ గవర్నర్, గోల్డెన్ టెంపుల్ను సందర్శించనున్న ద్రౌపది ముర్ము. పంజా విసురుతున్న చలి, పులి. తిరుపతిలో 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పెరిగిన మంచు తీవ్రత. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు. తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.